వెల్కమ్ టు తెలుగు నాట్ అవుట్. పవన్ కళ్యాణ్ ఈ ఒక్క పేరుంటే చాలు ఇక సినిమాకి డైరెక్టర్ ఎవరు, హీరోయిన్ ఎవరు, నిర్మాతలు ఎవరు ఇలాంటి వాడితో అసలు పనే లేదు బాక్స్ ఆఫీస్ కుంభస్థలం కొట్టడానికి. అలాగే అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ హీరో కావడంతో ఇతనికి మెగా అభిమానుల్లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. పర్సనల్ గా పవన్ అంటే బన్నీకి, బన్నీ అంటే పవన్ కి ఎంతో ఇష్టం కాగా మరి అలాంటి వీరిద్దరి మధ్య బాక్స్ ఆఫీస్ క్లాష్ ఏమన్నా ఉందా అనేది కొందరికి ఆసక్తి కలిగించకపోదు. అందుకే ఈ వీడియో. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వీరిద్దరి సుదీర్ఘ సినీ కెరీర్ మొత్తం చూస్తే కేవలం ఒక్కసారి మాత్రమే వీరి మధ్య పోటీ వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అది 2016లో. ముందుగా పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ మూవీతో వస్తే అల్లు అర్జున్ సరైనడు సినిమాతో రావడం జరిగింది. ఏప్రిల్ 8న రిలీజ్ అయిన సర్దార్ గబ్బర్ సింగ్ కు దర్శకులు కెఎస్ రవీంద్ర గారు కాగా దీనికి కథా నిర్మాణ బాధ్యతలు స్వయాన పవన్ కళ్యాణ్ కావడం విశేషం. కాజల్ అగర్వాల్ హీరోయిన్ కాగా రాజవంశస్థురాలైన ఆమెను విలన్ బారి నుండి కాపాడి తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అన్నది ఒక పోలీస్ ఆఫీసర్ గా పవన్ నటన ఆకట్టుకుంటుంది. తన నుండి అభిమానులు ఏ అంశాలను ఆశిస్తారు అనే దాన్ని ప్రధానంగా బేస్ చేసుకుని ఈ సినిమా కథను తయారు చేసుకున్నట్లు ఉంటుంది. మరి అలా ఉండబట్టే అభిమానులు ఈ సినిమాకు తొలి వారాంతం బ్రహ్మరథం పట్టేశారు. అటుపై మూవీకి యావరేజ్ టాక్ రావడంతో టోటల్ రన్ లో 90 కోట్ల మేర గ్రాస్ సాధించగలిగింది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చడం జరిగింది. ఇక దీనికి పోటీగా అల్లు అర్జున్ మూవీ సరైనడు 2 వారాల గ్యాప్ తో ఏప్రిల్ 22న రావడం జరిగింది. అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, క్యాథరిన్లు కలిసి నటించిన ఈ మాస్ ఎంటర్టైనర్ కు దర్శకులు బోయపాటి శ్రీను కాగా బన్నీని అభిమానులు ఎలా కోరుకుంటున్నారో అలా చూపించడంతో పాటు దానికి సరైన కథను కూడా తయారు చేసుకోవడంతో ఇది బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రిజల్ట్ను అందుకుంది. సుమారు 127 కోట్ల మేర వసూలు రాబట్టిన ఈ మూవీలో అల్లు అర్జున్ ఎనర్జీ లెవెల్స్ మామూలుగా ఉండవు. తనని నమ్మిన ఓ కుటుంబానికి తన ప్రాణం అడ్డేసి ఆ అమ్మాయిని విలన్ల బారి నుండి హీరో ఎలా కాపాడాడు అన్నది ఎమోషనల్ గా ఆకట్టుకుంటూనే కామెడీకి కామెడీ, యాక్షన్ కి యాక్షన్ ఇలా అన్ని అంశాల్లో సినిమా ప్రేక్షకులను రంజింపజేస్తుంది. ఈ సినిమాకి మ్యూజిక్ ఎస్ థమన్. ఇలా ఈ పవన్, అల్లు అర్జున్ సినిమాల మధ్య వచ్చిన ఈ క్లాష్ లో అల్లు అర్జున్ మూవీ పై చేసి సాధించడం జరిగింది. మరి తెలుసుకున్నారు కదా, మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దయచేసి మా తెలుగు నాట్ అవుట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం.